ప్రైజ్ ద లార్డ్. దేవుని ఉన్నత పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమెన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట మీ అందరికీ ప్రత్యేకమైన శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియతని బిడ్డలారా, ప్రభు రాత్రంతా మనల్ని కాచి కాపాడి భద్రపరిచి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను, ఒక నూతనమైన దినాన్ని ఆయన ప్రేమతో, ఆయన కృపతో మనకు అనుగ్రహించినందుకు ఆ దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రేయర్ ఫెలోషిప్లో పాల్గొంటూ ఆధ్యాత్మికంగా బలపడుతున్న బిడ్డలందరూ కూడా హృదయపూర్వకంగా వందనాలు. ఈరోజు ప్రభువారు మనందరికీ ఇస్తున్న వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనంలో, మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మిమ్మల్ని అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. ఈ పరిశుద్ధ వాగ్దానం ప్రభు మనందరి జీవితంలో స్థిరపరిచి నెరవేర్చునుగాక. ప్రియదని బిడ్డలారా, మనము కొన్నిసార్లు మనం ఉన్న పరిస్థితిని బట్టి నాకెవరున్నారు ఈ లోకంలో, నన్ను ఓదార్చేవారు ఎవరున్నారు, నా బాధ తీర్చేవారు ఎవరున్నారు, నేను అనాథగా ఉన్నాను, ఎక్కడో అందరికీ దూరంగా ఉన్నానని కొన్నిసార్లు మనం బాధపడుతూ, దిగులు పడుతూ, వేదన పడుతూ ఉంటాం. అయితే అటువంటి సందర్భంలో ఎవరైతే నిరాశ నిస్పృహలో ఉన్నారో వారితో ప్రభు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. ప్రభు మనల్ని అనాథలుగా విడవరండి. మనలో ఉన్న పరిశుద్ధాత్మని లోకం చూడదు, ఆయన్ని ఎరగదు. కానీ ఆయన్ని పొందుకున్న మనకు మాత్రం ఆయన తెలుసు. పరిశుద్ధాత్మ వలనే కేవలం ఆయన వాక్యాన్ని మనం వినగలుగుతున్నాం. ఆయన వాగ్దానం వింటూ ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటున్నామంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ వలనే ఆ కార్యం జరుగుతుంది. ఎవరు కూడా దేవుని ఆకర్షించకుండా దేవుని వద్దకు రాలేరు. ఈ యొక్క వాక్యాన్ని ఓపెన్ చేసి చూస్తున్నారంటేనే మీరు పరిశుద్ధాత్మ ఆకర్షణకు ఆకర్షితులు ఈ వాక్యాన్ని చూస్తున్నారు. ఈ వాక్యాన్ని వింటున్న మీలో ఇప్పటికే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేశారు. మిమ్మల్ని ఆయన అనాథలుగా విడవరు, మీ యొద్దకు వస్తారని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. తప్పనిసరిగా మీ జీవితంలో ఈ వాగ్దానం ప్రభు స్థిరపరిచి నెరవేర్చినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గనుడా, నీకు వందనాలు. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇచ్చినందుకు నీ స్తోత్రాలు నాయన. ఈ ప్రార్థనా గ్రూప్లో ఎంతమంది అయితే పాల్గొన్నారు బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారు ఎదుర్కొంటున్న ప్రతి శోధన, ఇరుకులిబ్బల నుంచి విడుదల దయచేసి శాంతి, సమాధానం, నెమ్మదిని దయచండి. మిమ్మల్ని అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తునని వాగ్దానం బిడ్డలందరూ చేతులు స్థిరపరచండి. నీ నామానికి మహిమకరంగా నీకు సాక్షులుగా ఒక బలమైన జనాంగంగా బిడ్డలను స్థిరపరచమని, అయ్యా నీ రాకడ ఎత్తబడి గుంపులో బిడ్డలందరూ ఉండి నీ నామాన్ని మహింపరిచే కృపను దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావం నీ నామానికి ఆరోపిస్తూ క్రీస్తు నామపేట మనవులు అడిగి జవాబులు పొంది ఉన్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.